నోబడీ ఈజ్ విల్లింగ్ టు కంటెస్ట్ పార్లమెంట్ అంటే వాళ్ళకి వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ మీద ఎంత భరోసా ఉన్నది. సీరియస్ అండ్ సీనియర్ కాంగ్రెస్ మెన్కి వాళ్ళ రాహుల్ గాంధీ మీద ఎంత భరోసా ఉన్నది దీని బట్టి అర్థమవుతుంది. రానున్న కాలంలో కూడా రిజెక్షన్ ఈజ్ వాట్ కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు ఫేస్ ఇన్ తెలంగాణ అండ్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. ఇప్పుడు 40 పైన లోక్సభ సీట్లేమో ఉన్నట్టున్నాయి, అవి కాస్త 30కి పడతాయని నేను మీ అందరికీ ముందర చెప్తా ఉన్నా. నాట్ ఈవెన్ 30 సీట్స్ దే విల్ గెట్ అక్రాస్ ఇండియా. ట్యాపింగ్ బెదిరింపులు ఏమైనా ట్యాపింగ్ చేసే రుజువులు ఉంటే పెట్టి జైలు వేసేది ఉంటే వేసేయి. బెదిరించి ఏం చేస్తున్నావు? బెదిరించి అదేం పబ్లిక్ ఇష్యూవా? నీ 6 గ్యారెంటీల విషయం మాట్లాడు, నీ అడ్మినిస్ట్రేషన్ విషయం మాట్లాడు, అది పబ్లిక్ ఇష్యూ ఏం కాదే. ట్యాపింగ్లు రోజు పొద్దున్న లేస్తే ట్యాపింగ్లు ప్రజా సమస్యల మీద మాట్లాడండి. అవి తప్పించుకొని తిరుక్కుంటా ఫోన్ ట్యాపింగ్ చేసిండు కేటీఆర్, ఫోన్ ట్యాపింగ్ చేసిండు కేసీఆర్. చేస్తే మరి నువ్వేం చేస్తావు? చేయాలని. నిన్న కూడా ఏదో మీరు ఏమైనా ఉంటే ప్రశ్నలు అడగండి. నిన్న కూడా ఆప్కే అదాలతలు ఏమేమో మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి గారు. అది ఏమేమి మాట్లాడుతున్నాడో ఏందో. నాకు ఆప్కే అదాలత్ నేను 2 దశాబ్దాల నుంచి చూస్తానేమో. ఫస్ట్ టైం కామెడీ షో లెక్కగానే ఉంటుంది. అది ఫస్ట్ టైం కామెడీ షో లెక్కగానే ఉంటుంది. అది ఎందుకు మొదలు పెట్టలేదు? దానికి కూడా 100 రోజులు ఉంటాయా? దానికి ఏం బడ్జెట్ అవసరం లేదు కదా, దానికి ఎన్నికల కూడా అడ్డం రాదు కదా. దేనికోసం వెయిటింగ్? నువ్వు బడ్జెట్ కోసం వెయిట్ చేస్తున్నావా? బడ్జెట్ ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నావా ఏమన్నా? బీజేపీ సుపార్యా ఈ భాష నాకు రాదు. ఈయన పొద్దున ఒక ల్యాండ్ మీద వాడు సాయంత్రం సెటిల్మెంట్ చేసుకుంటా అన్న పేరుంటుండే. రేవంత్కి అదే పేరున్నది. అది సుపార్ అంటే గదేనా? అలా సాయంత్రం సెటిల్మెంట్లు ఇచ్చేది సుపారే. 400 సీట్లు దాటేటట్టు ఉన్నాయి ఎన్డీఏకి. చాలా జాగాలలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పెడుతున్నాయి క్యాండిడేట్లని పుకార్లు ఉన్నాయి బయట. నువ్వు ఈ కుల పోని పెట్టు, నేను ఈ కుల పోని పెడతా, అట్లా పుకార్లు ఉన్నాయి. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వయసు ఎంత అండి? 54. నాకు 6 ఏళ్ళు పెద్ద అని, నాకు 53, 54 ఉంటాయి. నేను మంచి మిత్రుడే. ఆయనకి కనీసం 15 సంవత్సరాలు కనీసం ఇంకా రాజకీయ జీవితం, మంచి యాక్టివ్ రాజకీయ జీవితం ఉంది. రేవంత్ రెడ్డి యాక్టివ్గా చేస్తాడా అంటే కొన్ని అంశాలలో యాక్టివ్గా చేస్తాడు. నడిపిండు. నేను కూడా ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పినాను. కష్టపడ్డాడు. జెడ్పీటీసీకి వెళ్ళి, అదేదో ఎమ్మెల్సీకి వెళ్ళి, పార్టీలు మారి ఇదాకా ఇలా ఈడికి వచ్చిండు. పార్టీలు మారినందుకు ఆయన పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు ఆయనని, అది వేరే విషయం. కానీ కొట్లాడి చేసిండు, ఆయన వల్ల అయింది చేసిండు, యాక్టివ్గా చేసిండు, వచ్చిండు. ఈయనకి 15 సంవత్సరాలు నాకు కనబడుతుంది రాజకీయ జీవితము, కానీ నాకు కాంగ్రెస్ పార్టీకి కనబడతలేదు. కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ కనబడతలేదు నాకు. కాంగ్రెస్ పార్టీకి ఇది దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద లాస్ట్ ఎలక్షన్. ఇందులో కూడా ఇట్ ఈజ్ నాట్ ఎ సీరియస్ అపోనెంట్. రేవంత్
కేటీఆర్కి ఎందుకు అనిపించిందో అట్లా మరి, ఎందుకు అనిపించిందో అట్లా, అది కూడా చెప్తే బాగుండు కేటీఆర్. రేవంత్ గిన బీజేపీలోకి వస్తా అంటే యాజ్ అ ఫ్రెండ్ ఐ విల్ వెల్కమ్, ఐ విల్ రికమెండ్. నేను ఫ్రెండ్గా అని చెప్పిన, అది తీసుకునేది ఎవరిని తీసుకొస్తే ఎవరిని తీసుకోవాలన్నది మొన్న అడ్డగారు డిసైడ్ చేస్తారు, కిషన్ రెడ్డి గారు డిసైడ్ చేసుకుంటారు. నేను యాజ్ అ ఫ్రెండ్ అని చెప్పిన, అందుకనే ముందే ఐ విల్ రికమెండ్. ఈజ్ అన్ యాక్టివ్ పర్సన్.